శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 28వ అధ్యాయం. బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుకునుట. లాలా లక్ష్మీచంద్, బుర్హన్పూర్ మహిళ, మేఘశ్యాముడు. బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుట. శ్రీ సాయి అనంతుడు చీమలు, పురుగులు మొదలుకొని బ్రహ్మ పర్యంతము బ్రహ్మ పర్యంతము సకల జీవులనందును వసించును. వారు సర్వాంతర్యామి. వేదజ్ఞానమందును ఆత్మసాక్షాత్కార విద్య యందును వారు పారంగతులు. ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యం ఉండుచే వారు సద్గురువులు అనిపించుకున్నటకు సమర్థులు. పండితులైనప్పటికీ శిష్యులను ఎవరైతే ప్రేరేపించి ఆత్మసాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కానేరు. సాధారణంగా తండ్రి శరీరమును పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కానీ సద్గురువు చావు పుట్టుకలు రెంటిని దాటింతురు. కాబట్టి వారందరికంటే దయార్ద్ర హృదయులు. సాయిబాబా అనేక సార్లు ఇట్లు చెప్పిరి, నా మనుష్యుడు ఎంత దూరమున ఉన్నప్పటికీ, 1000 క్రోసుల దూరమున ఉన్నప్పటికీ, పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఈడ్చినట్టులా అతనిని షిరిడీ లాగెదను. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకొందుము. లాలా లక్ష్మీచంద్ అతడు మొట్టమొదట రైల్వేలోను, అటు తర్వాత బొంబాయిలోని వెంకటేశ్వర ముద్రణాలయం నందును, తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలో గుమాస్తాగా ఉద్యోగం చేశాను. 1910వ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యం లభించెను. శాంతాక్రజులో క్రిస్మస్ పండుగ 1-2 మాసముల పూర్వము స్వప్నంలో గడ్డంతో ఉన్న ఒక ముసలివాణిని చుట్టూ భక్తులు గుంపుగా ఉండి గూడి ఉన్నట్లుగా చూచాను. కొన్నాళ్ళ తర్వాత దాసకను కీర్తన వినుటకు తన స్నేహితుడు దత్తాత్రేయ మంజునాథ్ బీజూర్ ఇంటికి వెళ్ళాను. కీర్తన చేయనప్పుడు దాసకను బాబా పటమును సభలో పెట్టుట ఆచారము. స్వప్నంలో చూసిన ముసలివానికి ముఖ లక్షణములు ఈ పటంలో ఉన్నవానికి సరిపోయాను. కావున తాను సాయిబాబాను స్వప్నంలో చూసినట్లుగా గ్రహించను. పటము, దాసకను కీర్తన, తుకారాం జీవితము ఇవన్నీ మనసును నాటి లక్ష్మీచంద్ షిరిడీ పోవుటకు ఉవ్విర్లూర్చుండెను. సద్గురుని వెతుకుటలోను ఆధ్యాత్మిక కృషి అందును దేవుడు భక్తులకు సహాయపడునన్నది భక్తులకు అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడకు శంకర్రావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వచ్చేదవా అని అడిగాను. అతని ఆనందమునకు అంతు లేకుండెను. షిరిడీకి పోవాలని నిశ్చయించుకొనెను. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు పుచ్చుకొని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్న పిమ్మట షిరిడీకి పయనమయ్యను. రైల్లో అతడును స్నేహితుడకు శంకర్రావు భజన చేసిరి. సాయిబాబాను గురించి తోటి ప్రయాణికులు అడిగిరి. చాలా సంవత్సరముల నుంచి షిరిడీలో ఉన్న సాయిబాబా గొప్ప యోగి పుంగవుడని వారు చెప్పిరి. కోపరగాం రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లను కొనవలను అనుకొనెను. కానీ ఆ గ్రామ పరిశ్రమలను, ప్రకృతి దృశ్యములను చూసి ఆనందించి ఈ విషయమును మరచెను. షిరిడీ సమీపించుచుండగా వారికి సంగతి జ్ఞప్తికి వచ్చాను. అప్పుడు ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్లు గంప పెట్టుకొని తమ గుర్రబండి వెంట పరిగెత్తుకొని వచ్చుచుండెను. అతడు బండి నాపి కొన్ని మంచి పండ్లను మాత్రమే కొనెను. అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లు కూడా తీసుకొని తన పక్షమున బాబాకు అర్పించమని కోరెను. జామ పండ్లు కొనవలని అనుకొనుట, ఆ విషయమే మరచుట, ముసలమ్మ కలుసుకొనుట, ఆమె భక్తి ఇవన్నీ ఇద్దరికి ఆశ్చర్యము కలుగజేశాను. ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూసిన ముసలివాని బంధువై ఉండవచ్చు అనుకొనెను. అంతలో బండి షిరిడీ చేరెను. వారు మసీదుపై జెండాలు చూసి నమస్కరించిరి. పూజా సామగ్రితో మసీదుకు వెళ్లి బాబాను ఉచిత రీతిన పూజించిరి. లక్ష్మీచంద్ మనసు కరిగాను. బాబాను చూసి చాలా సంతసించెను. సువాసన గల తామర పువ్వును భ్రమరం చూసి సంతసించినట్లుగా బాబా పాదములు చూసి సంతసించెను. అప్పుడు బాబా ఇట్లనెను, టక్కరివాడురా దారిలో భజన చేయును, నన్ను గూర్చి ఇతరులను విచారించుచుండును. ఇతరులను అడగనేలా, మన కళ్ళతో సమస్తము చూడవలెను. ఇతరులను అడగవలసిన అవసరమేమి? నీ స్వప్నము నిజమైనదా కాదా అనున్నది ఆలోచించుము. మార్వాడి వద్ద 15 రూపాయల అప్పు తీసుకొని షిరిడీ దర్శనము చేయవలసిన అవసరమేమి? హృదయములోని కోరిక ఇప్పుడైనను నెరవేరినదా? ఈ మాటలు విని సర్వజ్ఞతకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడెను. బాబాకు సంగతులన్నీ ఎట్లా తెలిసినవని ఆశ్చర్యపోయాను. ఇందులో ముఖ్యంగా గమనింపదగినది, బాబా దర్శనం కొరకు గాని, సెలవు రోజు అనగా పండుగ దినము గడుపుటకు గాని, తీర్థయాత్రకు పోవుటకు గాని అప్పు చేయరాదని బాబా అభిప్రాయం. మధ్యాహ్న భోజనమునకు కూర్చున్నప్పుడు లక్ష్మీచంద్కు ఒక భక్తుడు సాంజాను ప్రసాదంగా ఇచ్చాను. అది తిని లక్ష్మీచంద్ సంతసించెను. ఆ మరుసటి దినం కూడా దానిని ఆశించెను. కానీ ఎవరు సాంజా తేలేదు. అతడు సాంజాకే కనిపెట్టుకుని ఉండెను. 3వ రోజు హారతి సమయమందు బాబుసాయి జోగ్ ఏమి నైవేద్యం తీసుకురావనలు అని బాబాని అడగగా సాంజా తీసుకుని రమ్మని బాబా చెప్పాను. భక్తులు 2 కుండల నిండా సాంజా తెచ్చిరి. లక్ష్మీచంద్ ఆకలితో ఉండెను. అతడి వీపు నొప్పిగా ఉండెను. బాబా ఇట్లనను, నీవు ఆకలితో ఉండుట మేలైనది, కావలసినంత సాంజా తినుము. నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకొనుము.
బాబా తన మనసు కనుగొని లక్ష్మీచంద్ రెండవసారి ఆశ్చర్యపోయాను. బాబా ఎంత సర్వజ్ఞుడు, దోష దృష్టి. ఆ సమయముననే లక్ష్మీచంద్ చావడి ఉత్సవమును చూశాను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దృష్టి దోషం ప్రసరించుడిచే బాబాకు బాధ కలిగినది అనుకున్నాను. ఆ మరుసటి ఉదయం లక్ష్మీచంద్ మసీదుకు పోగా బాబా శ్యామతో ఇట్లనెను, ఎవరిదో దోష దృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను. ఇట్లు లక్ష్మీచంద్ మనసులో ఏమి భావించెనో అదంతయు బాబా వెల్లడి చేయుచుండెను. ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసినవన్నీ నిదర్శనములకు లక్ష్మీచంద్ బాబా పాదములపై పడి, మీ దర్శనము వలన నేనెంతో సంతోషించి తిని, ఎల్లప్పుడూ నా యందు దాక్షిణ్యములను చూపి నన్ను రక్షించుము. నాకు ఈ ప్రపంచంలో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు. నా మనసు ఎల్లప్పుడూ మీ పాదము యందు, నీ భజన యందు ప్రీతి చెందునుగాక. మీ కటాక్షంచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురుగాక. నేనెల్లప్పుడూ మీ నామమునే జపించుచు సంతోషంతో ఉందుముగాక అని ప్రార్థించెను. బాబా ఆశీర్వాదము ఊది ప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషంతో తృప్తితో స్నేహితునితో ఇంటికి తిరిగి వెళ్ళాను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడుగా ఉండెను. షిరిడీకి పోవు పరిచితుల ద్వారా పూలమాలలు, కర్పూరము, దక్షిణ పంపుచుండెను. బురహన్పూర్ మహిళ. ఇంకొక పిచ్చుక వృత్తాంతం చూసేదము. బురహన్పూర్లో ఒక మహిళకు సాయి స్వప్నంలో కనపడి గుమ్మము వద్దకు వచ్చి తినుటకు కిచిడి కావలను మేల్కొని చూడగా తన ద్వారం వద్ద ఎవరూ లేకుండ్రి. చూచిన దృశ్యం చాలా సంతసించి ఆమె అందరికీ తెలియజేశాను. తన భర్తకు తెలిపాను. అతడు పోస్టాఫీసులో ఉద్యోగం చేయుచుండెను. అతనిని అకోలాకు బదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడీకి పోవ నిశ్చయించుకొని ఒక శుభదినమునందు షిరిడీకి బయలుదేరి మార్గ మధ్యమున గోమతి తీర్థమును దర్శించి షిరిడీ చేరి అచట 2 మాసములు ఉండిరి. ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారు బాబాకు కిచిడి ప్రసాదం సమర్పించవలనని షిరిడీకి వచ్చిరి. కానీ అది 14 రోజుల వరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన ఇష్టం లేకుండాను. 15వ రోజు ఆమె కిచిడితో మసీదుకు 12 గంటలకు వచ్చాను. మసీదులో అందరూ భోజనముకు కూర్చొనిరి కనుక తెరవేసి ఉండెను. తెరవేసి ఉండినప్పుడు ఎవరు లోపల ప్రవేశించుటకు సాహసించరు. కానీ ఆమె నిలవలేకపోయాను. ఒక చేతితో తెర పైకెత్తి లోపలికి ప్రవేశించెను. బాబా ఆనాడు కిచిడి కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లు తోచెను. ఆమె కిచిడి అచట పెట్టగానే బాబా సంతసంతో ముద్ద మీద ముద్ద మృంగుట ప్రారంభించాను. బాబా ఆర్ద్రతను చూసి అందరూ ఆశ్చర్యపడిరి. ఈ కిచిడి కథను విన్నవారును బాబా తన భక్తులపై అసాధారణ ప్రేమ ఉండుననుకున్నట్టు విశ్వసించిరి. మేఘశ్యాముడు. ఇక అన్నిటికంటే పెద్దదైన 3వ పిచ్చుకను గురించి వినుడు. విర్గాం నివాసియకు మేఘశ్యాముడు హరివినాయక సాటే గారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివ పంచాక్షరి జపించువాడు. అతనికి సంధ్యావందనం గాని గాయత్రి మంత్రము గాని తెలియకుండెను. సాటే గారికి విని యందు శ్రద్ధ కలిగి గాయత్రి మంత్రంతో సంధ్యావందనం నేర్పించిరి. సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణం చేయించెను. బ్రోచీ స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనసు కలవరబడి అతను అచటకు పంపవద్దని యజమానిని వేడుకొనెను. కానీ ఆ యజమాని మేగుడు షిరిడీకి పోయి తీరవలెనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు ఉత్తరము షిరిడివాసి తన మామగారుకు దాదా కేల్కర్కు వ్రాసి సాయిబాబాతో పరిచయం కలుగ చేయవలనని ఇచ్చెను. షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతనిని లోపలికి రానేక, ఈ వెధవను తరిమివేయుడు అని గర్జించి మేగునితో ఇట్లనెను, నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడవు, నేనా తక్కువ జాతి మహమ్మదీయుడును. నీ విచటకు వచ్చినచో నీ కులము పోవును కనుక వెడలిపొమ్ము. ఈ మాటలు విని మేగుడు వనకనారంభించెను. అతడు తన మనసులో ఉన్న విషయములు బాబాకు ఎట్లు తెలిసినని ఆశ్చర్యపడెను. కొన్ని దినములు అచటనే ఉండి తనకు తోచినట్లుగా బాబాను సేవించుచుండెను. కానీ అతడు సంతృప్తి చెందలేదు. తరువాత తన ఇంటికి పోయాను. అక్కడ నుండి త్రయంబక్ పోయి అచట 1 సంవత్సరము 6 మాసములు ఉండెను. తిరిగి షిరిడీకి వచ్చాను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకొనుటచే అతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడీలో ఉండుటకు బాబా సమ్మతించెను. మేఘశ్యామునకు బాబా ఉపదేశం ద్వారా సహాయం చేయలేదు. అతని మనసులోనే మార్పును కలుగచేయచు చాలా మేలు చేశాను. అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారంగా భావించుచుండెను. శివుని అర్చనకు బిల్వపత్రి కావలను. మేగుడు ప్రతిరోజు మైళ్ళ కొలది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామంలో ఉన్న దేవతలందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పెదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారి పాదములను ఒత్తిన పిమ్మట బాబా పాదతీర్థమును త్రాగుచుండెను. ఒకనాడు ఖండోబా మందిరము వాకిలి మూసి ఉండుడిచే ఖండోబా దేవుణ్ణి పూజింపక మసీదుకు వచ్చాను. బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపివేశాను. ఖండోబా మందిరము వాకిలి తెరిచి ఉన్నదని చెప్పాను. మేఘశ్యాముడు మందిరమునకు పోయాను. వాకిలి తెరిచి ఉండుడిచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించాను.
గంగా స్నానము. ఒక మకర సంక్రాంతి నాడు మేగుడు బాబా శరీరమునకు చందనము పూసి గంగా నది జలముతో అభిషేకించ చేయదలిచెను. బాబాకు అది ఇష్టం లేకుండెను. కాని అతడు అనేక సార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను. మేఘశ్యాముడు రాను పోను 8 క్రోసుల దూరము నడిచి గోమతీ నదీ తీర్థము తేవలసి ఉండెను. అతడు తీర్థం తెచ్చి యత్నములన్నీ చేసుకొని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానముకు సిద్ధముగా ఉండుమనెను. బాబా తనక అభిషేకం వలదనియు ఫకీరగుడిచే గంగాజలంతో ఎట్టి సంబంధం లేదని చెప్పాను. కాని మేగుడు వినలేదు. శివునికి అభిషేకం ఇష్టం లేదు కనుక తనకు శివుడైన బాబాకు అభిషేకం చేసి తీరవలెనని పట్టుబట్టెను. బాబా సమ్మతించి క్రిందికి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లనెను, ఓ మేఘ, ఈ చిన్ని ఉపకారము చేసి పెట్టుము. శరీరమునకు తల ముఖ్యము కావున తలపైనే నీళ్లు పోయము, శరీరమంతటా పోసినట్లగును. అట్లే అని మేఘశ్యాముడు ఒప్పుకొనెను. నీళ్ల కొండను పైకెత్తి తలపై పోయి ప్రయత్నించాను. కాని పారవశ్యమున హరహర గంగే అనుచు శరీరమంతటా పోశాను. కొండను ఒక పక్కన పెట్టి బాబా వైపు చూశాను. కాని ఆశ్చర్యమునకు అంతులేదు. బాబా తల మాత్రమే తడిసి శరీరము పొడిగా ఉండెను. త్రిశూలము లింగము. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయంగా పూజించుచుండెను. వాడలో నానాసాహెబ్ చందోర్కర్ ఇచ్చిన పటమును పూజించుచుండెను. ఈ ప్రకారము 12 నెలలు చేశాను. వాని భక్తికి మెచ్చుకొన్నాడని తెలుపుటకు బాబా ఒక దృష్టాంతం చూపాను. ఒకనాడు వేకువజామున మేగుడు తన శయ్యపై పండుకొని కండ్లు మూసి ఉన్నప్పటికీ లోపల ధ్యానం చేయించు బాబా రూపమును చూశాను. బాబా అతనిపై అక్షింతలు చల్లి మేఘా త్రిశూలము గెయ్యుము అని చెప్పి అదృశ్యమయ్యాను. మేగుడు బాబా మాటలు విని ఆతృతగా కళ్ళు తెరిచాను. బాబా కనిపించలేదు. కాని అక్షింతలు అక్కడక్కడ పడి ఉండెను. బాబా వద్దకు పోయి చూసిన దృశ్యమును గురించి చెప్పి త్రిశూలమును గీటకు ఆజ్ఞ నిమ్మనెను. బాబా ఇట్లనెను, నా మాటలు వినలేదా? త్రిశూలమును గియ్యమంటిని. అది దృశ్యము కాదు, స్వయముగా వచ్చి నేనే చెప్పి తిని. నా మాటలు పొల్లుపోవు, అర్థవంతములు. మేగుడిట్లు పలికెను, మీరు నన్ను లేపినట్లు భావించి తిని తలుపులన్నీ వేసి ఉండుడిచే అది దృశ్యం అనుకుంటుని. బాబా తిరిగిట్లు జవాబిచ్చాను, ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరము లేదులే. నాకు రూపము లేదు. నేనన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానము నందే మునిగి ఉందురో వారి పనులన్నీయు సూత్రధారినై నేనే నడిపించెదను. మేగుడు వాడకు వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలమును ఎర్ర రంగుతో గీశాను. ఆ మరుసటి దినం ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించాను. అప్పుడే మేగుడు కూడా అచ్చటకు వచ్చాను. బాబా ఇట్లనెను, చూడు, శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజింపుము. మేగుడు త్రిశూలం గీసిన వెంటనే లింగము వచ్చుట చూచి ఆశ్చర్యపడెను. వాడలో కాకాసాహెబ్ దీక్షిత్ స్నానం చేసి సాయిని తలుచుకుని చుట్టగా తన మనోదృష్టి అందు లింగము వచ్చినట్లుగా కాంచెను. అతడు ఆశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా ఇచ్చినని చూపెను. దీక్షిత్ దానిని చూసి సరిగా అది తన ధ్యానములో కనపడిన దాని వలె ఉన్నదని సంతసించెను. కొద్ది రోజులలో త్రిశూలమును వ్రాయట పూర్తిగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటం వద్ద లింగమును ప్రతిష్ఠించెను. మేఘశ్యామునకు శివుని పూజించడం చాలా ప్రీతి కనుక త్రిశూలమును వ్రాయించి లింగమును ప్రతిష్ఠించడం ద్వారా బాబా వాని యందుండు నమ్మకమును స్థిరపరిచెను. అనేక సంవత్సరములు బాబా సేవ చేసి అనగా పూజ, మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలం పొందెను. బాబా వాని కళేబరముపై చేతులు చాచి ఇతడు నా నిజమైన భక్తుడు అనెను. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావుభోజి ఏర్పాటు చేయమనెను. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞను నెరవేర్చెను. 28వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. సాయి దివ్య రక్షా కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించబోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న